వెల్కమ్ టు నిజామ్స్ డైరీ. దిస్ ఇస్ నిజామ్. అయితే ఇప్పటి వీడియోలో మనం తీసుకునే ఆహారానికి సంబంధించి అది జీర్ణం ఎలా అవుతుంది, జీర్ణమయ్యే భాగాలు, వాటికి వచ్చే సమస్యలు, వాటిని ఎలా అధిగమించాలి, వీటి గురించి తెలుసుకుందాం. అయితే ముందుగా మన నోటి భాగం నుంచి మొదలై లోపల యానస్ వరకు, అంటే మనం వెళ్ళే ఆ వాయునాళం వరకు మొత్తం 30 ఫీట్ పొడవు ఉంటుంది. వివిధ భాగాలు మనకు జాయింట్ అయి ఉంటాయి లోపల. అదేవిధంగా మనం తీసుకున్న ఆహారం, మొదటగా ఏదైతే ఆహారం మనం తీసుకుంటామో ఆ ఆహారాన్ని క్రష్ చేయడంలో, ముక్కలు చేయడంలో మన పళ్ళు, నాలుక ఎంతో ఉపయోగపడతాయి. అయితే మనం తీసుకున్న ఆహారాన్ని నమిలిన తర్వాత మనకు ఆ సలైవా అనేది రిలీజ్ అవుతుంది. ఆ సలైవా ఒక వ్యక్తికి ఒక రోజుకు 1 నుంచి 1.5 లీటర్ల సలైవా, అంటే లాలాజల గ్రంథులు ఉత్పత్తి అవుతాయి. చూడండి, ఎప్పుడైనా కూడా నోరు ఊరుతుంది అంటారు. మనం ఏదైనా తినాలి అనుకున్నప్పుడు నోరు ఊరుతుంది అంటారు. ఎందుకంటే మనం తినాలి అనుకున్న ఆ వస్తువు మనకు ఎదురుగా కళ్ళ ముందు కనపడిచినప్పుడు మనకు ఆ లాలాజలం అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఆహారం మనం తీసుకుంటాం. ఆహారం తీసుకున్న ఆహారాన్ని నములుతాం బాగా. గతంలో కూడా ఒక నానుడు ఉంది, పెద్దలు చెప్పారు, తీసుకున్న ఆహారాన్ని మనము నోట్లో 32 సార్లు నవలాలి అని చెప్పి. ఎందుకంటే అలా 32 సార్లు నవిలిన ఆహారం మన సలైవరీ ఎంజైమ్ అనే ఒక లోపల ఎంజైమ్ ఉంటుంది. మనకు లాలాజలంలో సలైవరీ ఎంజైమ్ అనే ఒకటి ఉంటుంది. అదేంటంటే కార్బోహైడ్రేట్స్ని, మనం తీసుకున్న ఆహారంలో 30% ఆఫ్ కార్బోహైడ్రేట్స్ని ఆ సలైవరీ ఎంజైమ్ డైజెస్ట్ చేసేస్తుంది. అంటే మనం తీసుకున్న ఆహారంలో మనం బాగా నవిలి తినడం వల్ల 30% ఆహార అరుగుదల ఇక్కడే జరిగిపోతుంది. ఆ తర్వాత ఆ ఆహారం మెల్లగా గొంతులోకి దిగుతుంది. గొంతులో ఫారింగ్స్ అని ఉంటుంది. ఆ గొంతులోకి దిగిన ఆహారం, అక్కడ 2 మనకు నాళాలు ఉంటాయి. ఒకటి వాయునాళం ఉంటుంది, రెండవది ఫుడ్ వెళ్ళే ఆహార నాళం ఉంటుంది. అయితే మనం తీసుకున్న ఫుడ్, చాలామందికి నాకు కూడా చిన్నప్పుడు చాలా డౌట్స్ ఉండేవి. ఏంటంటే, అరే మనం ఆహారం తీసుకుంటాం కదా, మనం గాలి పీలుస్తాము, మళ్ళీ ఆహారం తీసుకుంటాము, ఇది వెట్టు వెళ్తుంది అని చెప్పి. అయితే మనం తీసుకున్న ఆహారము మనకు ఎపిగ్లాటిస్ అనే ఒక అవయవం ద్వారా, ఎపిగ్లాటిస్ ద్వారా ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటామో వాయునాళం క్లోజ్ అయిపోతుంది. ఆ వాయునాళం ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుందో మనకు డైరెక్ట్గా తీసుకున్న ఆహారం లోపలికి ఈసోఫాగస్లోకి ఎంటర్ అయి మెల్లమెల్లగా ప్రత్యేక కండరాల ద్వారా కిందకి మనకు స్టమక్లోకి వెళ్తుంది. అయితే ఈ స్టమక్లోకి వెళ్ళడానికి మనకు ఉపయోగపడే ఏదైతే ఆ కండరాలు ఉన్నాయో అవి పెరిస్టైలేసిస్ అంటారు వాటిని. అయితే ముందు నుంచి కూడా మనము తీసుకున్న ఆహారం, మనం ఏ భంగిమలో అయినా ఉండనింది, మనం ఏ భంగిమలో ఉన్నా సరే, ఆ ప్రత్యేక కండరాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రత్యేక కండరాలు మనం తీసుకున్న ఆహారాన్ని డైరెక్ట్గా కడుపులోకి వెళ్ళేందుకు అవి పుష్ చేస్తాయి లోపలికి. అయితే మళ్ళీ తీసుకున్న ఆహారం మనం పడుకుంటాం, మళ్ళీ పైకి రావా అంటే అక్కడ స్ప్లింట్ అనే ఒకటి మనకు అడ్డుకట్ట వేస్తుంది. తీసుకున్న ఆహారం మళ్ళీ మనకు ఆ స్టమక్లోంచి బయటికి రాకుండా, అది వెనక్కి రాకుండా కంట్రోల్ చేస్తుంది, ఒక్క ఆహారం అరుగుదల అవ్వకపోతే తప్ప. అయితే దీనినే మనం మనకు ఒక దశకు చేరుకున్నాం, కడుపులో ఎంటర్ అయ్యేంత వరకు చేరుకున్నాం. ఇప్పుడు మనకు అసలు ప్రక్రియ మొదలవుతుంది. అయితే ఎప్పుడైతే మనకు కడుపులో ఆహారం ఎంటర్ అవుతుందో ఆ కడుపులో మనకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే ఒక ద్రవం మనకు కడుపు రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైనా సరే మనము తినే అరగంట ముందు నీళ్లు తాగాలి అని చెప్తారు. ఎందుకంటే మనం అరగంట ముందు నీళ్లు తాగితే ఆ నీళ్లు సరిపడంత నీళ్లు మనకు ఉంటాయి. ఆ తర్వాత మనం ఆహారం తీసుకునే ముందు అరగంట ముందు ఆపేస్తే నీళ్లు తాగడం, ఆహారం తినేటప్పటికి మనకు యాసిడ్స్ అన్నీ వచ్చి స్టోర్ అయి ఉంటాయి. అయితే ఆహారం తిన్న తర్వాత మనకు మినిమం 4 నుంచి 5 గంటల సేపు ఆ ఆహారం అక్కడే అరుగుదల అవ్వడానికి పనిచేస్తుంది. అయితే ఈ అరుగుదల అయిన ఆహారం, అయితే మనకు ఒక డౌట్ రావచ్చు సాధారణంగా, ఏంటి సార్ ఇప్పుడు మీరు ఫుడ్ స్టమక్లోకి ఎంటర్ అవుతుందంటారు,
అక్కడ యాసిడ్స్ రిలీజ్ చేస్తాయంటారు, మరి ఆ యాసిడ్స్ కడుపుని ఏం చేయవా అని చెప్పి ఒక డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనకు మ్యూకస్ అనే ఒక లేయర్ ఉంటుంది పొట్ట భాగానికి సంబంధించి. అవి అంత పవర్ఫుల్ యాసిడ్స్ ఉన్నా కూడా మన కడుపుకి ఏం కాకుండా కాపాడే ఒక లేయర్ని మనము మ్యూకస్ లేయర్ అంటాము. అయితే ఆ మ్యూకస్ లేయరు రిలీజ్ అయిన పవర్ఫుల్ యాసిడ్స్ని పొట్టకు ఏం కానివ్వకుండా మన భాగాన్ని కాపాడుతూ ఉంటుంది. అయితే ఆ యాసిడ్స్ ఏం చేస్తాయ్యా అంటే మనం తీసుకున్న ఆహారం పొట్టలోకి వెళ్ళిన తర్వాత వాటిని ఆ ప్రోటీన్స్ మెయిన్గా అవి చేసే పని ఏంటంటే ప్రోటీన్స్గా మారడానికి అవి యాసిడ్ రూపంలో మనం తీసుకున్న ఆహారం మొత్తం యాసిడ్ రూపంలో మారిపోతుంది, ఎసిడిక్ రూపంలో మారుతుంది. ఎందుకంటే మనకు సరైన పోషకాలు మనకు బ్లడ్లో కలిసేందుకు ఆ బ్లడ్ ఆ లిక్విడ్ ఫామ్లో కలిసేందుకు ఏంటంటే యాసిడ్గానే తయారవ్వాలి. కాబట్టి మనకు ప్రోటీన్స్ మెయిన్గా ఆ లిక్విడ్ ఫామ్లో ఎసిడిక్ ఫామ్లో తయారు చేసి వాటిని పంపిస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం ఆహారం తీసుకున్నప్పుడు వాటికి ఉన్న బ్యాక్టీరియా ఏదన్నా క్రిములు ఉన్నా సరే అవి ఎలాగైతే మనం తింటామో ఒకసారి అవి పొట్టలోకి ఎంటర్ అయ్యాక స్టమక్లోకి ఆ బ్యాక్టీరియాని ఆ యాసిడ్స్ చంపేస్తాయి. కాబట్టి మనం తీసుకున్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మధ్య విన్నాము మనకు కరోనా వైరస్ ఆ గొంతులో ఒక 3 days ఉంటుంది, ఆ తర్వాత ఆ లంగ్స్లోకి ఎంటర్ అవుతుంది. మీరేం చేయాలంటే వాటర్ తాగాలండి. సరిగ్గా వాటర్ తాగినప్పుడు ఆ కరోనా వైరస్ పొట్టలోకి వెళ్ళిపోతుంది, వెళ్ళాక అక్కడ చనిపోతుంది అంటారు. ఎలా చనిపోతుంది? దానికి ఒక రీజన్ ఉంది. ఎలా చనిపోతుందంటే మన కడుపులో యాసిడ్స్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇప్పుడు చూడండి హైడ్రాక్సీ క్లోరోక్విన్, ఇట్స్ ఎ డ్రగ్ టు కంట్రోల్ మన కరోనాని కంట్రోల్ చేయడానికి ఆ హైడ్రాక్సీ క్లోరోక్విన్ అంటారు. ఇలాగే మనము ఇప్పుడు ఆ వైరస్ ఇక్కడ ఉంటుంది అంటారు, అది లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా చనిపోతుంది అయ్యా అంటే మన కడుపులో హైడ్రోక్లోరైడ్ అనే యాసిడ్ మన కడుపు రిలీజ్ చేస్తుంది. కాబట్టి అది ఒకటి జీర్ణం అవ్వడానికి ఉపయోగపడుతుంది, 2 మన బ్యాక్టీరియాను చంపడానికి కూడా ఉపయోగపడుతుంది. సరే, అది ఎసిడిక్ రూపంలో మార్చాక దానిని హెచ్ పైలోరీ అనే డిసీజు అది మనకేం చేస్తుందంటే పైలోరస్ అనే ఒక స్ప్లింట్ ద్వారా అది చిన్న ప్రేగులోకి ఎంటర్ అవుతుంది. చిన్న ప్రేగులోకి ఎలా ఎంటర్ అవుతుంది? ఆ చిన్న ప్రేగులో అది ఎంటర్ అయ్యే క్రమంలో మనకు డియోడెనమ్ అని ఉంటుంది. ఇప్పుడు చిన్న పేగుకు సంబంధించి మనకు 3 భాగాలుగా విడదీసుకుంటారు. ఆ చిన్న పేగుకు సంబంధించి ఆ చిన్న పేగు 20 feet ఉంటుంది. అందులో మనకు డియోడెనమ్, జియోజెనమ్, ఈలియం ఈ 3 భాగాలు ఉంటాయి. అయితే మనం తీసుకున్న ఆ ఆహారం పొట్టలోకి వెళ్ళాక అక్కడి నుంచి అది మనకు చిన్న ప్రేగులోకి అంటే డియోడెనంలోకి ఫస్ట్ ఎంటర్ అవుతుంది. అయితే ఈ డియోడెనంలోకి ఎంటర్ అయ్యాక ఈ డియోడెనంలోకి మన కనెక్షన్ ఎక్కడెక్కడికి ఉంటుంది? లివర్ నుంచి ఉంటుంది, 2 ప్యాంక్రియాస్ నుంచి ఉంటుంది. అయితే లివర్ ఏదైతే మనకు బైల్ సాల్ట్స్, బైల్ పిగ్మెంట్స్, బిఎస్బిపి అంటారు. అయితే ఈ బైల్ డక్ట్ ఏదైతే లివర్ మనకు కొవ్వు కరగడానికి ఏదైతే ఇవి ఉపయోగపడేందుకు రిలీజ్ చేస్తుందో బైల్ డక్ అది వచ్చి మనకు గాల్ బ్లాడర్లో స్టోర్ అయ్యి కొద్ది కొద్దిగా డియోడెనంలోకి ఎంటర్ అవుతుంది. అదేవిధంగా మనకు ప్యాంక్రియాస్ తెలుసు, ప్యాంక్రియాస్లోంచి రిలీజ్ అయ్యే ఆ రసాలు కూడా డియోడెనంలోకి ఎంటర్ అవుతుంది. అయితే ఈ డియోడెనంలోకి ఎంటర్ అయ్యాక ఇప్పుడు మనకు చిన్న పేగు కూడా కొన్ని రసాయనాలు విడుదల చేస్తుంది. ఇప్పుడు ఆ చిన్న పేగు ఎలా ఉంటుంది లోపల నిర్మాణం అంటే ఆ చిన్న పేగులో ఆ జుట్టు వంటి భాగం ఉంటుంది, ఆ చిన్న పేగు మొత్తం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఈ ఫుడ్ అంతా క్రష్ అయిన ఫుడ్ అంతా వచ్చి అక్కడ చేరిన తర్వాత మనకు అది బ్లడ్లోకి కలిసేందుకు ముఖ్యంగా ఉపయోగపడేది ఆ చిన్న ప్రేగు. కాబట్టి ఆ తీసుకున్న ఫుడ్ అంతా ఫస్ట్ పొట్టలోకి వస్తుంది, ఆ తర్వాత డియోడెనంలోకి ఎంటర్ అవుతుంది. డియోడెనంలో లివర్, ప్యాంక్రియాస్ ఈ 2 దాని జ్యూసెస్ రిలీజ్ చేస్తాయి. ఈ మనకు చిన్న ప్రేగు కూడా కొన్ని జ్యూసెస్ రిలీజ్ చేస్తుంది. ఇవన్నీ కలిసి ఏమవుతుందంటే ఆహారం అరుగుదల అవ్వడానికి మెయిన్గా ఉపయోగపడుతుంది. అయితే పొట్ట అరుగుదల చేస్తుంది కదా అంటే పొట్టలో అయ్యేది ఓన్లీ ఎసిడిక్ ప్రోటీన్స్ తీసుకోవడానికి పొట్ట దాన్ని యాసిడ్ రూపంలో మారుస్తుంది, ఎసిడిక్గా మారుస్తుంది. యాసిడ్ రూపంలో అంటే లిక్విడ్ రూపంలో మార్చి అది పంపుతుంది. ఇప్పుడు డియోడెనం పని, చిన్న ప్రేగు పని అయిపోయింది. ఇప్పుడు మనకు చిన్న ప్రేగు అని ఎందుకు చెప్పాను? అది 20 feet ఉంటుంది. ఇప్పుడు అలాగే పెద్ద ప్రేగు ఉంటుంది. చిన్న ప్రేగు పని అయిపోయిందా? చిన్న ప్రేగులోంచి అరుగుదలైన భాగం అంతా చిన్న ప్రేగులో ఉంటుంది. అరుగుదల కాని భాగం ఏదైతే, అరుగుదల కాని శాతం ఫుడ్ ఏదైతే ఉందో అది మనకు పెద్ద ప్రేగులోకి ఎంటర్ అవుతుంది.
పెద్ద ప్రేగు సైజ్ ఎంత అయ్యా అంటే ఓన్లీ 5 అడుగులు ఉంటుంది. కాకపోతే చిన్న ప్రేగు కంటే 2 రెట్ల మందంతో అది ఉంటుంది కాబట్టి దానిని పెద్ద ప్రేగు అన్నారు. ఇప్పుడు మనకు అరుగుదల కానీ ఫుడ్ అంతా ఏంటంటే పెద్ద ప్రేగులోకి ఎంటర్ అవుతుంది. ఆ వాటరు, ఆ ఫుడ్ పెద్ద ప్రేగులోకి ఎంటర్ అవుతుంది. పెద్ద ప్రేగులోకి ఎంటర్ అయ్యాక అక్కడ విటమిన్స్ని, మనకు అక్కడ బ్యాక్టీరియా ఉంటుంది, ముఖ్యంగా విటమిన్ కే మరియు ఇలాంటి విటమిన్స్ రిలీజ్ అవ్వడానికి ఎక్కువగా ఉపయోగపడేది ఆ లార్జ్ ఇంటెస్టైనే. లార్జ్ ఇంటెస్టైన్లో విటమిన్స్ అవన్నీ మారి అది బ్లడ్లో పంపించి మిగతా ఏదైతే పనికిరాని ఆ స్టూల్ ఉంటుందో, దాన్ని స్టూల్ అంటారు, పనికిరాని శాతం ఏదైతే ఉంటుందో అదే మనకు రెక్టమ్ ద్వారా మోషన్ నుంచి వచ్చేస్తుంది, దాన్ని రెక్టమ్ అంటారు. అయితే జీర్ణక్రియకు సంబంధించి ఇప్పుడు మనకు నోటి దగ్గర నుంచి యానస్ వరకు, అంటే మనకు స్టూల్ వచ్చేంత వరకు, వ్యర్థ పదార్థాలు వచ్చేంత వరకు మనం బ్రీఫ్గా చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు మనకు అసలు దీనికి ఇబ్బందులు ఏ విధంగా వస్తాయి అనేవి మనం ఇప్పుడు చూద్దాం. మనకు ప్రధానంగా వినిపించే సమస్య ఏంటంటే అన్నం అరుగుదల కాలేదు. అన్నం అరుగుదల ఎందుకు కాదండి? అన్నం అరుగుదల అవుతుంది. ఎలా అవ్వదు? ఏ విధంగా అవ్వదు? జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే అరుగుదల తగ్గుతుంది. తిన్న వెంటనే పడుకుంటే అరుగుదల తగ్గుతుంది. అదేవిధంగా మన ఇప్పుడు చూస్తున్నాం పిజ్జాలని, బర్గర్లని, పఫ్లని, ఇలా పనికిరాని ఫుడ్ అంతా తింటున్నారు. అదంతా తినడం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు జనరల్గా మన బాడీ ఎలా డిజైన్ చేసి ఉంటుందంటే, మన జీర్ణ వ్యవస్థ పళ్ళు, ఫ్రూట్, వెజిటేబుల్స్, కూరగాయలు, చిన్న చిన్న జంతువుల మాంసాలు, అంతే, ఇదే అయి ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు పిజ్జాలు, బర్గర్లు బాగా వేయించి, అంటే ఎలా వేయిస్తారు అది చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఫుడ్నే తీసుకుని వచ్చి బాగా వేపుతారు. ఎలా వేపుతారు? దాంట్లో అన్ని నూనెలు స్పైసీగా చేసి వేపి దాంట్లో ఉన్న పోషకాలన్నీ ఎగిరిపోతాయి. అంత ఫ్రై చేసి ఇస్తారు. అది ఎప్పుడైతే ఈ ఫ్రై చేసి అంతా వెళ్తుందో అది అరుగుదల అయ్యేటప్పుడు కష్టమే అవుతుంది. ఎందుకంటే అది లోపల ఎంటర్ అయినప్పుడు మన బాడీ మొదటి నుంచి కూడా మన బాడీ కొన్నిటికి అలవాటు పడి ఉంటుంది. ఎప్పుడైతే మనం వీటిని ఎక్కువగా తీసుకుంటామో అరుగుదల శాతం తగ్గిపోతుంది. ఎప్పుడు ఇది తగ్గిపోతుందో మనకు యాసిడ్ పైకి తన్నుతుంది. ఆ యాసిడ్ పైకి ఎప్పుడైతే తన్నుతుందో దాన్నే ఈసోఫాగస్ యాసిడిక్ రిఫ్లెక్షన్ అంటారు. అందువల్లే మనకు యాసిడ్, నాకు నోట్లో యాసిడ్ లాగా వచ్చింది, మంట పుడుతుంది, ఛాతిలో మంట వస్తుంది, ఇవన్నీ చెప్తా ఉంటారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అదే. కాబట్టి మెయిన్ జంక్ ఫుడ్ ఆపాలి. రెండో విషయం ఏంటంటే తిన్న వెంటనే పడుకోకూడదు. ఎప్పుడు కూడా తిన్న వెంటనే ఎట్టి పరిస్థితుల్లో కూడా పడుకోకూడదు. ఒకవేళ పడుకున్నారంటే దానికి వచ్చే మెయిన్ రీజన్ ఏంటంటే ఇబ్బందులు, ఈ గుండెలో నొప్పిలాగా రావడం, గుండెలో మంట రావడం, ఇలా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా తినే ఒక అరగంట ముందు నీళ్లు తాగడం ఆపేయాలి. అరగంట ముందు తీసుకోండి, మీరు 1 గ్లాస్ 2 గ్లాసులు నీళ్ళు అరగంట ముందు తీసుకోండి. తినే అరగంట ముందు ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు త్రాగకూడదు. తర్వాత తిన్న 1 గంట వరకు కూడా తాగకూడదు మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు తినేటప్పుడు మనకు గొంతులో ఇరుక్కుంటే నీళ్లు తాగడం అమృతంలాగా అని చెప్తారు. కానీ తినిన తర్వాత ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ లోపు నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదు. ఎందుకంటే మనకు అన్నం అరుగుదల అయ్యేందుకు జీర్ణాశయంలో ఏవైతే యాసిడ్స్ రిలీజ్ అవుతాయో, ఎప్పుడైతే మనం నీళ్లు తాగుతామో యాసిడ్ పల్సగా అయిపోతుంది. ఎప్పుడైతే పల్సగా అయిపోతుందో అన్నం అరుగుదల ఇబ్బంది అవుతుంది. అన్నం అరుగుదల ఇబ్బంది అయినప్పుడు మనకు ఆ ఆహారం అరుగుదల తగ్గుతుంది. అరుగుదల తగ్గినప్పుడు ఆహారం పైకి తన్నుకొని వస్తుంది. ఎప్పుడైతే పైకి తన్నుకొని వస్తుందో ఇమీడియట్గా పడుకునే వ్యక్తి లేచి ఇలా కూర్చుంటాడు. ఎందుకంటే నాకు ఆహారం పైకి తన్నింది అంటారు. కాబట్టి ఇదంతా రాకూడదు అంటే ఎప్పుడు కూడా ఆహారాన్ని మితంగా తీసుకోండి. పొట్ట టైట్ అయిపోయేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవద్దు. ఆహారాన్ని లిమిట్ తీసుకోండి. అదేవిధంగా ఫుడ్ మనము కొంచెంగా ఎక్కువసార్లు తీసుకోండి. ఒకేసారి ఎంత తీసుకునే బదులు, ఒకేసారి ఎక్కువ శాతం తీసుకునే బదులు కొంత మీరు ఎప్పుడైతే తీసుకుంటారో ఆ కొంత మనకు ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇది పలు రకాలుగా ఇలా చెప్పుకుంటూ పోతే మనకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అన్నము ఇన్ఫెక్షన్, ఒక్కొక్కసారి మన కడుపులో పేగుల్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఒక్కోసారి మన జీర్ణాశయంలో కానీ ఆ స్మాల్ ఇంటెస్టైన్లో కానీ మన యాసిడ్స్ క్రిములని సరిగ్గా చంపేయలేవు. అలా చంపని పక్షంలో ఆ క్రిములు ఏం చేస్తాయంటే చిన్న ప్రేగులోకి ఎంటర్ అయ్యి అక్కడ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తుంది. అలా ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసినప్పుడు మనకు డయేరియా అవడం, కడుపులో నొప్పి రావడం, ఇదంతా జరుగుతుంది. ఇదంతా మనం స్టాప్ చేయాలంటే మనం నీట్గా వెజిటేబుల్స్,
మాంసం తీసుకోవాలి, ఎంత ఒక తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఏ మాంసాలు పడితే ఆ మాంసాలు తింటాం సార్ మేము అంటే ఇంకా మీ ఇష్టం అది. అలా కాకుండా లిక్విడ్ ఎప్పుడు కూడా నీరు చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక ప్రాసెస్ ఉంటుంది మనకు. మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఒక 3 గ్లాసుల నీళ్ళు ఎట్టో తాగాలి. ఖచ్చితంగా 3 గ్లాసుల నీళ్లు తాగండి. వేడి నీళ్లు లేదా కాచి చల్లార్చిన నీళ్లు తాగండి. లేకపోతే ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకొని కూడా తాగొచ్చు. ఎందుకంటే మనకు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఆ హాఫ్ నిమ్మకాయ పిండుకొని 2 స్పూన్స్ హనీ కలుపుకొని తాగేయండి. మీకు చాలా ఫ్రీగా ఉంటుంది బాడీ. అదేవిధంగా మీరు టిఫిన్ చేస్తారు. టిఫిన్ చేసిన వెంటనే నీళ్ళు ఎప్పుడు తాగొద్దు. ఒక 1 అవర్ తర్వాత ఒక గ్లాస్ ఇలా ఒక్కొక్క మోతాదులో నీళ్లు తీసుకోండి. ఇలా మోతాదులో నీళ్లు తీసుకున్న తర్వాత మీకేమవుతుంది, ఈజీగా ఆ వాటర్ మనకు సరిపడేంత వాటర్ బాడీలో ఎంటర్ అవుతుంది. అదేవిధంగా ఫుడ్ మధ్యాహ్నం లంచ్ తీసుకునే ఒక 1/2 అవర్ ముందు ఎలాగో మీరు స్టాప్ చేసేయండి. తర్వాత ఫుడ్ తీసుకునేటప్పుడు ఒకవేళ గొంతులో ఇరుక్కుంటే తప్ప మీరు వాటర్ తాగవద్దు. ఒకవేళ మీకు తాగాలనిపిస్తే కొంత అన్నం తినే మధ్యలో తాగొచ్చు. కానీ తాగి అదే పేరు ఇంకా గట్ట తాగేశారనుకోండి, మనకు ఏమవుతుంది, యాసిడ్ పల్చగా అయిపోతాయి, అరుగుదల తగ్గుతుంది. కాబట్టి మీరు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన జీర్ణ వ్యవస్థను సరైన క్రమంలో మీరు మార్చుకోవాలి అంటే మీకు క్లియర్గా చెప్పాను. మనకు ఈసోఫాగస్, లోపల స్టమక్, ఆ తర్వాత లివర్ ఏం చేస్తుంది, ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది, మనకు ఇంటెస్టైన్స్ ఏం చేస్తాయి, చిన్న ఇంటెస్టైన్, పెద్ద ఇంటెస్టైన్, ఇవన్నీ కూడా ఈ ప్రతిదీ కూడా ఇప్పుడు మనకు యూజ్ అయ్యే వాటిల్లో ముఖ్యంగా మనం చెప్పుకున్నాం. కాబట్టి దయచేసి మీరు ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ ఇంటేక్లో ఇప్పటి నుంచైనా నియమాలు పాటిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ నిజా.